ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి దానిపైన నీ స్పందన ఏంటి? నంది అవార్డు గురించి అంటే ముందు వాళ్ళు నా కోసం బయట ఇచ్చినందుకు ముఖ్యంగా వెన్నెల కిషోర్ అన్నకు, శ్రీనివాస్ రెడ్డి అన్నకు థ్యాంక్స్ అన్న. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి గురించి చెప్పచ్చు నా లైఫ్లో బెస్ట్గా. వెన్నెల కిషోర్ అన్న బాగా చదువుకున్నాడు, చాలా తెలివికల్లోడు, మంచి యాక్టర్, మంచి డైరెక్టర్, మంచి రైటర్. శ్రీనివాస్ రెడ్డి అన్నకు సేమ్ మంచి రైటరు, ఫ్యూచర్లో శ్రీనివాస్ రెడ్డి అన్న మంచి డైరెక్టర్ అవుతాడు. ఇవన్నీ పక్కకు పెడితే వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు మంచోళ్ళు. నేను బాగా బిజీ ఉండి ఎప్పుడన్నా సినిమాలు తగ్గినా లేకపోతే చిన్న డిప్రెషన్ కూడా కాదు, ఎప్పుడన్నా ఏంటి పరిస్థితి అన్నప్పుడు వెన్నెల కిషోర్ అన్నకు ఫోన్ చేస్తే, అన్న ఏంటన్న పరిస్థితి అంటే, అరే రమేష్ చెప్పురా, అరే నువ్వు అంటే అరే నువ్వు వస్తే థియేటర్లో ఎలా ఉంటుంది రెస్పాన్స్, అంటే నువ్వే ఆలోచించుకో, నీ రెస్పాన్స్ ఏంటో నీకే తెలుసు, నీ దమ్ ఏంటో నీకే తెలుసు, నువ్వు ఎందుకురా డిసప్పాయింట్ అవుతావు? అవును, 6 నెలలు షూటింగ్ లేకపోతే ఎంజాయ్ చేయి లైఫ్ నువ్వు, ఓకే? తర్వాత మళ్ళీ నువ్వు చేస్తే ఎట్లుంటుందిరా, కిక్ ఉంటుంది అని అంటే, అరే నిన్ను సినిమాలు చేసినా నాకే నిన్ను చూస్తే పోరే అనిపిస్తుంది. అంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి ఆయన తక్కువ అవుతాడు ఒక స్టేజ్లో, నేను డిసప్పాయింట్ అవుతానేమో అని. అంటే అలాంటి ఫ్రెండ్ ఉండడం అది చాలా, అంటే నేను డిసప్పాయింట్ అయిన టైంలో కొన్ని విషయాలు పర్సనల్గా ఆయనతో చెప్పుకుంటా, అంటే ఏం చేయొచ్చు ఏం చేయొద్దు ఆ విషయంలో చాలా క్లారిటీగా లైఫ్లో బాగా బ్యాలెన్సింగ్ తెలిసిన వాళ్ళు. నాకు బ్యాలెన్సింగ్ తెలుసు, కానీ ఒక్కొక్కసారి మనం ప్రాబ్లం నాకైనప్పుడు నేను ఎదుటోనికి సలహా ఇవ్వలేను. నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను సలహా ఇవ్వగలుగుతా, నా ప్రాబ్లం అప్పుడు నేను సలహాలు తీసుకోవాలి తప్ప నన్ను నేను మోటివేట్ చేసుకోవాలంటే కిషోర్ అన్న లాంటి, శ్రీనివాస్ రెడ్డి అన్న కొన్ని విషయాల్లో చాలా మంచిగా ఎందుకు అనిపిస్తుంది అంటే, మంచి కమెడియన్ ఆయన. ఓ 10 లక్షలు ఉన్నాయి, ఫోన్ చేసి అన్న ఒక 10 లక్షలు ఉన్నాయి అన్న అంటే, అవునా ఏదైనా ప్లాన్ చేసుకో, మంచిగా ఖర్చు పెట్టకు అంటాడు. తర్వాత ఇల్లు విషయంలో నేను ఆ గచ్చిబౌల్లో ఇల్లు కొని మళ్ళీ వచ్చేసి కొంచెం చిన్న ఫ్రస్ట్రేషన్లో, అన్న ఇట్లా ఇల్లు ఏంటన్నా అమ్మేద్దాం అనుకుంటున్నా అని కిషోర్ అన్నని అడిగినా, ఈయన కొన్ని విషయాలు ఈయన మంచి సలహాలు ఇస్తాడు, కొన్ని విషయాలు ఆయన వెన్నెలకి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా తెలుసా, ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకు, అసలు నువ్వు ఉండకపోవడమే నీ మూర్ఖత్వం, సొంత ఇల్లు కట్టుకునేవాడు అని ఉండడా, సరే వదిలేయి, నీకేవో సెంటిమెంట్ లేవో, నీకు నచ్చలే అన్నావు, దూరమైందన్న వదిలేయి, నువ్వు ఇంకో ఇల్లు కొనుక్కోగానే ఆ ఇల్లు అమ్మకు రమేష్ ఎట్టి పరిస్థితుల్లో అన్నాడు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే నేను శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్పడం వల్ల నేను చాలా మంచి పని చేసినాను ఫీల్ అయ్యాను ఇండస్ట్రీలో. అట్లా వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ అని నా పర్సనల్ ఫీల్.